ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ పర్యటనలకు మొదటి నుంచి ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం అమలాపురం సభకు అనుమతులు లేవంటూ ఆటంకాలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు అనుమతి నిరాకరిస్తుండటంతో జనసేన కార్యకర్తలు అభిమానులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం కావాలని అణిచివేయాలని చూస్తుందని మండిపడుతున్నారు జనసేన కార్యకర్తలు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. అమలాపురంలో తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత ప్రజా పోరాట యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈరోజు ఆఖరి షెడ్యూల్. అమలాపురంలో సాయంత్రం 5 గంటలకి బహిరంగ సభ జరగనుంది. ఈలోపు చూసుకుంటే జనసేన ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఏర్పాట్లు చేసుకుంటుంటే పోలీసులు అడ్డుపడుతున్నారు. ఒక పక్క సభకు అనుమతి లేదంటున్నారు, మరో పక్క ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది కాబట్టి మేము అనుమతి లేదు అనే నాయకులను కొంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. దాంతో ఉదయం నుండి కూడా నాయకులకి పోలీసులకు మధ్య వివాదం నడుస్తుంది. ప్రస్తుతం మన అమలాపురంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద ఉన్నాం. మనం చూస్తూనే ఇక్కడ జనసేన సైనికులు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది, పోలీసులు అడ్డుకుంటున్నారన్న విషయం తెలగానే అమలాపురం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన జన సైనికులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. రోడ్డు మీద కూర్చుని వారు బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు. పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్గా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ప్రతిపక్ష నేత వచ్చాడు, అంతకుముందు అధికార పార్టీ నేతలు సమావేశాలు సభలకి లేని ఇబ్బంది కేవలం జన సైనికులకు జనసేన నేత పవన్ కళ్యాణ్ పడ్డంతవరకు కరెక్ట్ అన్నారు. మరోపక్క పోలీసులకు జన సైనికులకు మధ్య వాగ్వాదం కూడా పెద్దగా చోటు చేసుకుంటుంది. పోలీసు జన సైనికులు కొంత కొట్టే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. స్థానిక సీఏ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. జన సైనికుల మీద ఏ విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. అంటే పోలీసులు ఉదయం నుండి కూడా ఇదే ఇక్కడ పద్ధతి కొనసాగుతుంది. కొంత రెచ్చగొట్టే విధానాన్ని మనం అనుసరిస్తున్నారు. జన సైనికులు కొంత సెన్సిటివ్గా ఉంటారు. పవన్ కళ్యాణ్ అభిమానుల విషయాన్ని వారు గ్రహించి ఉదయం నుండి కూడా ఇదే విధంగా ఇక్కడ కొనసాగుతుంది. మనం చూస్తున్నాం స్థానిక సీఏ వ్యాన్ని మనం చూసుకుంటే పక్కకే ఉంది. వ్యాన్ రోడ్డు పక్కగా ఉంది. వ్యాన్ రోడ్డు పక్కగా ఉన్నా కూడా ఆయన దాన్ని అక్కడ నుండి తరలించే ప్రయత్నం చేస్తున్నాడు. వ్యాన్ రోడ్డు పక్కగా ఉన్నా కూడా ట్రాఫిక్ ఈ వ్యాన్ అంతరాయం కలిగిస్తుంది, దాన్ని తీయాలన్నారు. వాస్తవంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇదే వేదిక మీద నుండి కూడా ప్రసంగించాల్సి ఉంది సాయంకాలం. దానికి సంబంధించి ఉదయం నుండే కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రతి చోట ప్రతి కాన్స్టిట్యున్సీలు ఇప్పటివరకు చేసిన ప్రతి చోట కూడా ఇదే కొనసాగింది. కానీ వ్యాన్ని ఇక్కడ తీసుకొస్తుంటే మాత్రం పోలీసులు అడ్డుకోవడం చూస్తున్నాం. సీఏ కూడా కొంత పోలీసులు అధిక వ్యవహరించడం కూడా చూస్తున్నాం. అంటే ఇంచుమించు కొట్టడానికి కూడా వారు ప్రయత్నిస్తున్నారు. వ్యాన్ కేవలం అంటే సాయంకాలం అనుమతి ఉంది, ఇప్పుడు లేదు, లేదా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది కూడా కొంత అతిగా వ్యవహరించేదాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. సరే చెప్పండి, ఏంటి పోలీసులు గొడవ? పర్మిషన్ ఇవ్వట్లేదు, కావాలని హోమ్ మినిస్టర్ ప్రెజర్ తోటి పోలీసులు జనసేన పార్టీ మీటింగ్ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. 600 ఇవాళ సభ జరిగి తీరుతుంది. ఇక్కడ ఈవేళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లాలో ముగింపు యాత్ర సందర్భంగా ఇక్కడ అమలాపురంలో హోమ్ మినిస్టర్ చంద్రరాజప్ప అండ చూసుకుని ఇక్కడ పర్మిషన్ ఇవ్వకుండా మా మీద చాలా దౌర్జన్యం చేస్తున్నారు. ఇంకొక 10 నిమిషాలు కనుక ఇదే కార్యక్రమం చేస్తే ఇక్కడ ప్రజలందరూ తిరగబడి పోలీసుల మీద తిరగబడే పరిస్థితి ఉంది. కాబట్టి శాంతి భద్రతల దృష్ట్యా మాకు మీటింగ్ అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇవ్వకపోతే మేము ధర్నా చేసి మేము జనసేన పార్టీ అధినేతలు మీటింగ్ తీసుకొచ్చి మేము మాట్లాడుతాం. కాబట్టి ఈ పోలీసుల దౌర్జన్యం నశించాలని మేము అందరం కోరుకుంటున్నాం. అయినా కూడా ఎందుకు ఇలా చేస్తారు పోలీసులు? కేవలం అధికార పార్టీ అండతో ఈ రోజు పోలీసులు ఇక్కడ అమలాపురంలో స్థానికంగా హోమ్ మినిస్టర్ ఉన్నాడు. ఈ మీటింగ్ ఏదో విధంగా డిస్టర్బ్ చేసి మీటింగ్ జరగకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక తప్పుడు నిర్ణయానికి వెళ్ళొచ్చారు. కాబట్టి వీళ్ళ నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సభకి ఏర్పాట్లు చేసుకోనివ్వకుండా కూడా వారు అడ్డుపడుతున్నారు. కొంత జన సైనికులు కూడా కొంత సెన్సిటివ్ ఉండడంతో కూడా వారు ప్రతిఘటించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకి జన సైనికుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. అంటే ఉదయం నుండి కూడా రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు వచ్చి పోలీసులు రిక్వెస్ట్ చేశారు, అయినా కూడా పోలీసులు వినిపించుకునే ప్రయత్నం చేయలేదు. పోలీసులు దీని మీద సార్ చెప్పండి, ఏంటి ఇదండి? పోలీసులు ఇబ్బంది పెడతారు. జిల్లా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క యాత్ర జయప్రదంగా జరుగుతున్న తరుణంలో ప్రతి చోట కూడా పోలీసు మాకు కోఆపరేట్ చేయడం జరిగింది. ఇక్కడ గత 4 రోజులుగా 5 రోజులుగా కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆయనకు పర్మిషన్ లెటర్ పెట్టడం జరిగింది. దానికి బ్లాంకెట్ పర్మిషన్ ఎస్పీ గారు ఇవ్వడం జరిగింది.
కానీ ఈవేళ ఉదయం నుంచి హోంమంత్రి గారు చెప్పారో ఎవరు చెప్పారో తెలియదు, కానీ ఖచ్చితంగా పొద్దుటి నుంచి కూడా ఈ యాత్రను ఎలాగైనా ఆపాలా. అమలాపురంలో బహిరంగ సభకు వచ్చి పెద్ద ఎత్తున జనాన్ని ఆపడానికి పోలీసు ద్వారా ప్రయత్నం జరుగుతోంది. దానికి జనసేన సైనికులు ఒప్పుకోరు. వేలాదిగా మరి ప్రతి గ్రామం నుంచి వేలాదిగా వస్తున్నారు ఈ జన ప్రపంచాన్ని. ఈ జనాన్ని చూసి ఓర్వలేక అధికార పక్షం ఆయన తెలుగుదేశం చాలా దౌర్భాగ్యంగా వస్తుంది. ఉదయం నుంచి కూడా చాలా ఇబ్బందులు పెడుతుంది. చాలా ఘోరమైనది. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఒక ప్రపంచం ఎవరు ఆపలేరు. ఈ ప్రపంచాన్ని ఎవరు ఆపలేరు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. జై జనసేన. పక్షము కాదంటూ విపక్షము కాదంటూ ప్రజాపక్షమేనంటూ నినదించిన సేన సమాజానికై అమలాపురం పట్టణంలో పోలీసులు దౌర్జన్యం మరీ శృతిమించిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇక జనసేన పార్టీ మీటింగ్కి ఇక్కడ ఆ స్టేజ్ ఆర్గనైజింగ్ చేయకుండా ప్రతీక్షను అడ్డుకుంటూ 3 పాయింట్లు స్టేజ్ మార్పింగ్ చేయడం జరిగింది. ఇక్కడ స్టేజ్ ఏ విధంగా మమ్మల్ని సహకరించట్లేదు మా పనులకి. మాకు జనసేన పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టి పోలీసులు చేస్తున్న ఈ చర్యలను మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఇక్కడ సభను అడ్డుకోవాలనే ఉద్దేశంతో పోలీసులు ఉదయం 6 గంటల నుంచి కూడా మాకు సహకరించలేదు. ఇప్పుడే 10 దాటింది. ఈ పర్మిషన్ కనీసం పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ ఏర్పాటు చేసుకోవడానికి కనీసం 4 గంటలు పడుతుంది. ఈ మీటింగ్ ని ఏ విధంగానే సరే డిస్టర్బ్ చేయాలి అనేటువంటి దృక్పథంతో ఈ పోలీసులు మాకు ట్రాఫిక్ కూడా మళ్లించకుండా సహకరించకుండా వచ్చి మమ్మల్ని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి కాసేపు ఆగితే ఈ ప్రజల యొక్క ఆగ్రహానికి గురయ్యి ఏదైనా జరగాలని జరిగితే పోలీసులు ప్రభుత్వం బాధ్యత వహించాలని మేము కోరుతున్నాం. చంద్రబాబు ప్రభుత్వం ఏంటంటే చంద్రబాబు అధికారంలో ఉంటే ఒక నీతి, చంద్రబాబు పవర్ లేకుంటే ఒక నీతిగా ఉంటూ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ హక్కులను కూలరాస్తున్నటువంటి చంద్రబాబు పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకొని అభిమానుల మీద దాడి చేయడం ఏంటంటే ఇది మనం చూస్తూ ఉంటే ఆ దృశ్యాలు మనకు అవపడతా ఉన్నాయి. ఏంది విషయం అంటే సిఐ గారు పోలీసు వ్యవస్థ ఏంటంటే చంద్రబాబు గారికి ఒత్తాసు పలుకుతూ చంద్రబాబు అధికారానికి దాసోహం అవుతూ పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోతా ఉంది. పోలీసు బాస్ గా వ్యవహరిస్తా ఉండు చంద్రబాబు, పోలీసు బాస్ గా చంద్రబాబు వ్యవహరిస్తా ఉండు. కాబట్టి ఏంటంటే కోనసీమ మొత్తం కదిలి వస్తా ఉంది. అమరపురానికి అభిమానులు టీడీపీకి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం పోలీసు వ్యవస్థ. కాబట్టి ఆ మీటింగులు నడిపితే ఏమనరు, కానీ ఇక్కడ ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కరిస్టులు రాజ్యాంగాన్ని హక్కుల కోసం రక్షించాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ మీద దాడులు చేయడం ఏంటంటే ఇది ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ హక్కులను చంద్రబాబు ప్రభుత్వం బినామీ కాంట్రాక్టర్ల వ్యాపారంతో పోలీస్ బాస్ గా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు ఇంకా ఏంటంటే హక్కులను, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ గారి రాజ్యాంగ హక్కులను కాపాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సభను జరుపుకోకుండా ఈ కోనసీమలో పవన్ కళ్యాణ్ గారికి లక్షలాదిగా జనం వస్తున్నటువంటి దాన్ని పోలీస్ వ్యవస్థ ద్వారా ఈ సభను అడ్డుకునే ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తా ఉండు. ఇంకా ప్రధానమైనటువంటి ఈ రాజకీయ వ్యవస్థలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యాంగ హక్కుల కోసం, ఎస్సీ బడుగు బలహీన వర్గాల రాజకీయ హక్కులు కావాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు గారు అధికారం కోల్పోయే దశలో అసహనానికి లోనై పోలీసు వ్యవస్థను రాజ్యాన్ని ఉసిగొల్పడం అంటే లోకల్ గా అమలాపురంలో సామాన్యులు ప్రజల్లో జీవించిన విధంగా లేకుండా. కాబట్టి ఇప్పటికీ ప్రజలకు అర్థమవుతుంది కోనసీమ మొత్తం ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బడుగు బలహీన వర్గాల కోసం పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కోసం ఒక్కొక్క రాజ్యాంగేతర శక్తులను పోలీసు వ్యవస్థ కాపలాగా ఉన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.